హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. ప్రేమలు ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సినిమాను అయితే మనకి ప్రేమలు సినిమా ఈ రోజు చూడడం జరిగింది. అండ్ ఈ లోపల మీరు ఎవరైనా సినిమా చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ సినిమా నాకైతే మాత్రం పర్వాలేదు, బాగుంది అనిపించింది. ఇవన్నీ కూడా అప్పట్లో మనకి హ్యాపీ డేస్ సినిమాలు, కొత్త బంగారు లోకం సినిమాలు, అలాగే బస్ స్టాండ్, ఈ రోజుల్లో ఇలాంటి యూత్ఫుల్ కాలేజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు ఇష్టపడే వాళ్ళకైతే సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమా కూడా మనకి ఆఫ్టర్ బీటెక్ తర్వాత ఒక కుర్రోడికి ఒక అమ్మాయి పరిచయం అయితే తనతో ఎలా ప్రేమలో పడ్డాడు, చివరికి తనని ఎలా గెలిపించుకున్నాడు అనేది ఒక స్టోరీ. కానీ దీన్ని చాలా సరదాగా, సాదాగా, చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా న్యాచురల్ గా సినిమా తీయడంలో మటుకి డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యారు. సినిమా విజయానికి మెయిన్ రీజన్ కూడా అదే. అండ్ ఈ సినిమాలో మరొక స్పెషాలిటీ ఏంటంటే మన హైదరాబాద్ వాసీలు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకైతే మరి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ సినిమా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మనకి ఈ సినిమా మొత్తం హైదరాబాద్ లో తీశారు. హైదరాబాద్ లో మన అందరం చూసే ప్రదేశాలు ఎక్కువ తీయటం. అండ్ సినిమాలో ఎక్కువ అమీర్పేట, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, మాదాపూర్, మైండ్ స్పేస్ ఇవన్నీ చూపించడం, ఆ పదాలను ఎక్కువ యూజ్ చేయటం వల్ల మనకి చాలా కనెక్ట్ అవుతాం సినిమాకి. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. అండ్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేసిన వాళ్ళు అయితే మనకి ఆల్రెడీ ఇంతకు ముందు నైమర్ అని చెప్పి మనకి ఓటీటీలో హాట్స్టార్ లో ఒక సినిమా రిలీజ్ అయింది ఇంతకు ముందు, కుక్కకి సంబంధించిన సినిమా. ఆ సినిమాలో చేసిన కుర్రోళ్ళు ఇద్దరు ఇందులో చేశారు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది, చూడటానికి చాలా అందంగా చాలా బాగుంది. అండ్ తను కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. ఎందుకంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ సినిమా చూడటానికి జనాలు థియేటర్కి రావాలి అంటే ఖచ్చితంగా హీరో హీరోయిన్లు వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తారు. ఇందులో మడికి కుర్రోళ్ళు ఇద్దరు బాగా చేశారు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇక సినిమా డైరెక్టర్ విషయానికి వచ్చేప్పటికి గిరీష్ ఏడి యూత్ కి కనెక్ట్ అయ్యే స్టోరీతో జనాల ముందుకు రావడం అనేది చాలా బాగుంది. యూత్ ని బాగా యూత్ మీద మెయిన్ ఫోకస్ చేసి సినిమా తీయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అండ్ సాంగ్స్ అయితే ఒక సాంగ్ ఉన్నట్టుంది, అది కూడా చిన్న బిట్టు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు, బాగుంది. అండ్ ఓవరాల్ గా సినిమా మటుకి చాలా ఎంటర్టైనింగ్ గా, అదే విధంగా కొంచెం యూత్ కనెక్ట్ అయ్యేగా విధంగా లవ్ స్టోరీ రాసుకోవడం చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. కొంచెం తొలి ప్రేమ స్టైల్లో క్లైమాక్స్ రాయడం బాగుంది అనిపించింది. ఓవరాల్ గా సినిమా చూస్తే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ సినిమాని మీరు కూడా చూడండి, మిస్ కాకండి. మనం అరుదుగా చూసే కొన్ని సినిమాల్లో ఇది ఒక సినిమా. ఇలాంటి సినిమాలు ఈ మధ్య తీయడం మానేశారు. అప్పట్లో మారుతి గారు తీసేవాళ్ళు ఇలాంటి సినిమాలు. ఈ మధ్య మారుతి గారు ఆయన కూడా కమర్షియల్ గా రావడంతో మనకి ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదైపోయింది. సో ఇలాంటి సినిమాని మనం చూడొచ్చు, ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ తెలుగులో ఇలాంటి సినిమాలు చూసేసాం. ఇప్పుడు కేరళ వాళ్ళు, తమిళ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు మనకి లవ్ టుడేనా సంథింగ్ లవ్ టుడే సంథింగ్ ఒక సినిమా కూడా వచ్చింది, అది కూడా ఇలాంటిదే. సో ఇలాంటి సినిమాలు కొంచెం అరుదుగా మన పక్క రాష్ట్రాల్లో తీస్తున్నారు. సో దాన్ని కూడా మనం ఒకసారి ఫ్రీగా ఉంటే ఒకసారి చూడండి, చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమా నాకైతే మరి పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మరికి 3 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.